మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గురువారం రోజు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎడిపెల్లి మండలం మంగల్ పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక బోధన్ రూరల్ సిఐ విజయబాబు స్థానికుల కథనం ప్రకారం మంగల్ పహాడ్కు చెందిన ప్రతాప్ కుటుంబ సభ్యుల మధ్య సోమవారం రోజు గొడవ జరిగింది. ఇక దీంతో మనస్తాపం చెందిన అతను అదే రోజు ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సదరు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు. ఇక ప్రతాప్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అలాగే బంధువులు కూడా ప్రతాప్ గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఊరి చివరన ఉన్న ఒక చెట్టుకి వేలాడుతున్న ప్రతాప్ని చూడగానే ఇక ఒక్కసారి ఆశ్చర్యానికి గురిచెందారు. కుటుంబ సభ్యులు ప్రతాప్ ఆచూకీ కోసం గాలించుతున్న తరుణంలో ఇక మంగళవారం తానా కలాన్ చివర్లోని గుట్టల్లో చెట్టుకు ఉరివేసుకొని విగత జీవితగా కనిపించాడు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్యతో పెళ్లింట విషాద ఛాయలు నెలకొన్నాయి. అలాగే ప్రతాప్ మరణంతో ఈ రెండు పెళ్లి కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పవచ్చు. ఇక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పేసి అదేవిధంగా ఇక మృతుడు ప్రతాప్ సోదరుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు కూడా బోధన్ సిఐ తెలిపారు.